టాలీవుడ్లో మల్టీ స్టారర్ సినిమాలు చాలా తక్కువ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు తరం తర్వాత హీరోల ఇమేజ్, ఫ్యాన్స్ గొడవల కారణంగా మల్టీ స్టారర్ సినిమాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అలాంటి టాలీవుడ్లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీల స్టార్ హీరోలతో RRR మూవీ తెరకెక్కించి బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని షేక్ చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. RRR మూవీలో కొమరం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించి తమ నటనలతో అందరినీ మ్యాజిక్ చేసేశారు. అయితే ఎన్టీఆర్తో పోలిస్తే రామ్ చరణ్ పాత్రకి కథలో ప్రాధాన్యం ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఈ కారణంగానే ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ చేశాడని, చరణ్ మెయిన్ హీరో అంటూ అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ చేశారు. అయితే ఎన్టీఆర్ నటనకు ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు దక్కాయి. కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు ఆస్కార్ బెస్ట్ యాక్టర్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ చేయబడ్డాడు. షార్ట్ లిస్ట్ టాప్ 10లో నిలిచిన ఎన్టీఆర్కి ఆస్కార్ దక్కకపోయినా అకాడమీ నటుల శాఖలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ నటుడిగా నిలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే తాజాగా ఆరిపోయిన ఆ చిచ్చును మరోసారి లేపాడు రాజమౌళి తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్. RRR స్క్రిప్ట్ రాసేటప్పుడు ఓ క్యారెక్టర్ మరో క్యారెక్టర్ని డామినేట్ చేయకూడదని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాం. అయితే సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ క్యారెక్టర్ ఆఖరిలో శ్రీరాముడి పర్సనాలిటీని స్క్రీన్ మీద ఆవిష్కరించడం వల్ల సీతారామరాజుకి ప్రాధాన్యం పెరిగింది. అయితే రామరాజు క్యారెక్టర్ని ఏ హీరో అయినా చేయగలిగింది. రాముడికి అండగా ఉంటూ కథను ముందుకు నడిపించే ఎన్టీఆర్ పాత్రను చేయడం చాలా కష్టం. ఆ పాత్రలో ఎన్టీఆర్ తప్ప మరో హీరో ఉంటే కొమరం భీమ్ పాత్ర అంత గొప్పగా వచ్చేది కాదు. కొమరం భీముడో పాట తర్వాత సినిమాని క్లైమాక్స్కి తీసుకెళ్ళి ఉంటే సినిమా అంతా ఎన్టీఆర్ డామినేషన్ కనిపించేది. అయితే క్లైమాక్స్ రామం పాట కారణంగా రామ్ చరణ్ పాత్రకు కావాల్సినంత ఎలివేషన్ దక్కింది అంటూ కామెంట్ చేశాడు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రూపొందబోయే మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి చేశానని చెప్పిన విజయేంద్ర ప్రసాద్ ఇంతకుముందు ఎప్పుడు ఇండియన్ స్క్రీన్పై చూడని ఫారెన్ అడ్వెంచర్ మూవీని చూపించబోతున్నట్లు కామెంట్ చేశాడు ఆయన. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.